హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే 3 డేస్ అయిపోయింది నేనైతే వీడియో అప్లోడ్ చేయక. సో అందుకోసమని ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా అయితే ఇంకా బయటకు వచ్చానమాట. సో బయటకు వచ్చి యాక్చువల్గా ఏమైందంటే నాది జిగ్జాగ్ మిషన్ ఉంది కదా, పాదం అయితే పాడైపోయింది, ఇంకా పూర్తిగా తునిగిపోయిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి పాదం కోసం వచ్చాను, కానీ ఇక్కడైతే నాకు చిక్కలేదు. సో మీరు షాప్కి వెళ్ళాల్సిందే, అక్కడ మిషన్ రిపేర్ చేస్తారు కదా, సో అక్కడే ఉంటుంది మేడం, ఇక్కడైతే మీకు చిక్కదని చెప్పేసి ఓన్లీ సింగిల్ పాదం మాత్రమే అవైలబుల్ ఉంది, సింగిల్ పాదం డబల్ పాదం. అంతేగాని ఇంకా జిగ్జాగ్ మిషన్కి సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ లేవు. సో అందుకోసం అని చెప్పేసి చూస్తున్నాను, ఇంకెలాగో వచ్చాను కదా అనేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి చూస్తున్నానండి, కొంచెం ఎమర్జెన్సీగా ఇచ్చే డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి ఇంకా కావాలని వచ్చాను. కానీ ఒక 2-3 షాప్స్ అయితే చూశాను, కానీ కనిపించడం లేదు. సరే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఎలాగో వచ్చాడు, తను బయటికి పంపించి ఒక 10 నిమిషాలు అయితే చూశాను. కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే బాగా నచ్చినాయి. నేను అంటే మొబైల్ అయితే సరిగ్గా పెట్టలేదు, బ్యాక్ సైడ్ క్యామ్ ఏమో పెట్టేసినట్టున్నాను, అందుకే మీకు బ్యాక్ సైడ్దే కనిపిస్తూ ఉంది. ఇక ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, దీపావళి కంటే ఆల్మోస్ట్ అంతా లక్ష్మీ పూజ చేస్తాం కదా. సో ఇక్కడైతే విగ్రహాలు అయితే చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. అందులో ఎస్పెషల్లీ ఇంకా వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. కాస్ట్ అయితే అప్ టు 500 అబోనే ఉన్నాయన్నమాట. సో తక్కువ అయితే, ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ వేయంపటి నేను వస్తుంటే కనిపించింది అనమాట, అందుకే తీసాను. చాలా బాగా నచ్చినాయండి. అండ్ సింగిల్గా తీయాలంటే టైం అయితే ఎక్కువ పడుతుంది కదా, అందుకే తీయలేదు. అండ్ ఇక్కడ దియాస్ వచ్చాయి. ఈ మధ్య మీరు గమనించారో లేదో, ఈ మధ్య వాటర్ దియా వచ్చిందండి, జస్ట్ వాటర్ పోస్తే చాలు అదే అంటే లైటింగ్ అనేది వస్తుంది, చాలా బాగుంది. మనకి ఏమన్నా పిల్లలకి ఏదన్నా మనం పెట్టినప్పుడు గుమ్మం దగ్గర ఏమన్నా అవుతుంది అని అనుకున్నప్పుడు ఇలాంటివి వాడుకోవడం బెస్ట్ అనిపించింది, నాకైతే బాగా నచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇంకా అన్నీ మనం ముగ్గులు అవన్నీ వేసుకుంటాం కదా అవి. ఇక్కడైతే ఇంకా కలర్స్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ దియాస్ ఉన్నాయి. సో వాటిని అంటే క్వాంటిటీని బట్టి అక్కడ క్వాలిటీని బట్టి కూడా ప్రైజెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా కొన్ని చూపిస్తాను. ఇక్కడైతే దీపావళి అయితే బాగా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారండి. నాకైతే దీపావళి అంటేనే భయం, నాకు భయపడే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే కనుక అది దీపావళి మాత్రమే. ఎందుకంటే నాకు ఆ సౌండ్స్ అంటే అస్సలు పడవు. ఇంకా ఆ సౌండ్స్ అవన్నీ బయట పెట్టేశారంటే ఇంకా నేను లోపలికి వచ్చేస్తాను. ఎందుకో మా హస్బెండ్ కూడా నచ్చవు ఆ సౌండ్స్. ఏదో చిన్నపిల్లలంటే కొంచెం క్రాకర్స్ అవి కాల్చుకొని బయటకు వస్తే లోపలికి వస్తే సరిపోతుంది. ఇంతవరకు మా పిల్లలకి జస్ట్ ఒక 100 రూపీస్ 200 అంతవరకు మాత్రమే ఖర్చు అయితే పెట్టేశాను. ఇంకా నేను ఎక్కువైతే ఖర్చు పెట్టలేదు క్రాకర్స్కి వాటికి. ఎందుకో నాకు పెద్దగా నచ్చదు, పైగా అది స్మెల్ వస్తే పిల్లలకి ఏదన్నా చిన్నపిల్లలు కదా, ఏదన్నా చెయ్యి ఎందుకు కాలుతుందని భయం అనమాట, అందుకే ఎక్కువగా ఇవ్వను. వాళ్ళకి ఏదన్నా అప్పుడు కావాలంటే ఏమన్నా స్వీట్స్ కానీ అలాంటివి కొనిచ్చి ఇస్తానన్నమాట. అండ్ ఇప్పుడైతే నాకు కొంచెం సేఫ్టీ పిన్స్ అవి లేవు, సో అవి కొందామని వచ్చాను, చూస్తున్నాను లిప్స్టిక్ అవి బాగున్నాయా తీసుకుందామని చెప్పేసి. సో ఏదైనా మంచి షాప్లో తీసుకోవచ్చు కదంటే ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. సో అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటి బండి మీద కొనడమే బాగా ఇష్టం అనమాట నాకు. అండ్ ఇక్కడైతే చూడండి చాలా బాగున్నాయి కదా, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ దియాస్ ఉన్నాయి. అండ్ నాకు ఇష్టమైంది ఉండి కొనుక్కుందామని అనుకుంటున్నాను, చూద్దాం ఎప్పుడవుతుందో ఏంటో. సో ఇంకా అవన్నీ తీసుకున్నాక ఆల్మోస్ట్ అప్పటికే 12:30-40 అయిపోయింది. ఇంకా నేను వచ్చేస్తున్నాను. ఇంకా వస్తూ ఉంటే ఇంకా వేంపటి ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకోసమని చూస్తున్నాను ఏమన్నా ఉన్నాయా తీసుకుందామా అని చెప్పేసి. ఇంకా ఇవే ఉన్నాయి, ఇంకా వేంపటి వస్తూ ఉన్నానన్నమాట. సో దీపావళి అయితే కనుక ఇక్కడ బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఏంటి అంటే మనకి సెలబ్రేషన్స్ కంటే సౌండ్స్ ఎక్కువ, నాకు అది చాలా భయం. అంతకుముందు ఒక షాపింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, దానికి వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి. అంటే శారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, ట్రై చేయండి అని చెప్పేసి పెట్టాను కదా, దానికైతే వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో వీడియోస్ అనేవి ఎలా చేయాలా అని చెప్పేసి మనకై మనం చూసుకోవాలి. ఏంటి అంటే మనకు ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనేసి.
చూసుకుంటే సరిపోతుంది. ఇంకా సేమ్ అలాంటి వీడియోసే మనం పోస్ట్ గనుక చేస్తే వ్యూస్ వస్తాయి. సేమ్ టైం వాచ్ అవర్స్ కూడా వస్తాయి. సో, నేను కూడా అలాగే చేస్తున్నాను. సో, మధ్య మధ్యలో ఏంటి అంటే గనక ఇలాంటి అంటే నేను డైలీ ఏం చేస్తానా, సో, మనం చేసే మన స్టైల్ పప్పు గానీ, చట్నీ గానీ ఏదో ఒకటి సో, డైలీ అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. సో, బయటికి ఎలాగైనా వెళ్తాం. ఆడవాళ్ళం అనేసరికి అట్‌లీస్ట్ ఒక బ్లౌజ్ ముక్కైనా తెచ్చుకుంటామండి బయటికెళ్ళినప్పుడు. సో, దాంతో పాటు మిగతాటివి కూడా చూపిస్తే గనక మనకేంటంటే వ్యూస్ బాగొస్తాయి. సో, ఇంత కాస్ట్ ఉంది. మీ సైడ్ వాళ్ళు కంపారిజన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను. సిటీస్‌లో బ్లౌజ్ ఎంత అవునా అంతనా అని. సో, మా దగ్గర అయితే కొంచెం కాస్ట్ తక్కువ. సో, మీది కొంచెం ఫినిషింగ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ. ఇక్కడైతే బ్లౌజు స్టిచ్ చేస్తే 800 అనమాట. అదే మన విలేజెస్‌లో అయితే ఇంకా 150, 200 వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. సో, అలా ఉంటుంది. సో, వాళ్ళేంటంటే మనం కాస్ట్ కూడా చెప్తే గనక మన వీడియో అనేది బాగా నచ్చుతుందనమాట. సో, అందుకోసం ఒకవేళ మీరేమైనా ప్రమోషన్స్ అలా చేసుకుంటే గనక సో, అది కూడా శారీ క్వాలిటీ కానీ బావుందని అంటే చూడడానికి లుక్ వైజ్ గానీ, షైనింగ్ గానీ బావుంది. అలాంటివి కూడా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. షార్ట్స్‌లో గానీ, లాంగ్స్‌లో గానీ చేసుకోవచ్చనమాట. సో, ఇలాగ వీడియోస్ మనం డైలీ ఏం తీయాలా, ఏం మాట్లాడాలా, సో, మనం బ్యాక్‌గ్రౌండు మాట్లాడే మాటలొకటి, ఇంకొకటి మనం చూపిచ్చే వీడియో ఒకటి. ఎలాగైనా ఉండొచ్చు. దానికి ఎలాంటి సంబంధం గూడా ఉండదు. అండ్ ఇప్పుడైతే ఇంకా బాబు పిల్లలనైతే స్కూల్‌కి రెడీ చేశాను. షూ వేసేదైతే మినిమమ్ నాకు 5-10 మినిట్స్ పడుతుంది. ఇక ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇంకా వ్యాన్ అయితే మాకేంటంటే లొకేషన్ అయితే సెండ్ చేస్తారనమాట వాట్సాప్‌కి. సో, డైలీ ఇలాగే ఉంటుంది. సో, వాట్సాప్‌కి సెండ్ చేసిన తర్వాత వాటిని చూసుకొని వెళ్తాను. బాటిల్స్ అయితే మిస్ అయిపోయాయి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడికొచ్చి తీసుకుంటున్నాను. ఇంకా అంతకుముందు 2 బాటిల్స్ అయితే తీసుకొచ్చానండి స్మార్ట్ బజార్‌లో. అక్కడ ఏంటంటే ఒకటైతే మిస్ చేశాడు. ఒకటైతే కనిపించలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తీసుకొనొచ్చాను. అండ్ ఇదేంటంటే పెసరట్టు అనమాట. పెసలు వేసి రైస్ వేసి ఉద్దిబేలేసి చేశాను. బాగుంటుంది. అదే కొంచెం వీడియో తీద్దామని యాక్చువల్‌గా అయితే ఇది నాన్ స్టిక్ ప్యాను. లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను. యాక్చువల్‌గా అయితే నాన్ స్టిక్ ప్యాను 1 ఇయర్‌కి ఒకసారి చేంజ్ చేయండి అంటారు కదా! సో, నేనైతే ఏం చేంజ్ చేయడం లేదు. అదే వాడుకుంటున్నాను. దోస చూడండి ఇప్పటికి ఎంత బాగొస్తుందో. ఇంకోటి ఐరన్ పెనం మీద కూడా బాగొస్తుందంట దోస. చూడాలి మరి ఎలా వస్తుందో. సో, ఇప్పుడైతే గనక జస్ట్ ఇలా వేసి మామూలుగా అయితే నేను కొంచెం ఆనియన్స్, క్యారెట్ ముక్కలు అండ్ ధనియా అవన్నీ కట్ చేసుకొని వేసుకుంటాను. నాకు బాగా ఇష్టము. కానీ ఇప్పుడు ఇంకా అవన్నీ వేసే టైం లేక ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే ఇంకా నేనైతే ఇంకో మొబైల్ అయితే ఉందన్నమాట నాకాడ. అందులో కొంచెం ఏదన్నా సాంగ్స్ కానీ అలా పెట్టేసుకొని నా మొబైల్‌తో అయితే గనుక షూట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నాకు యాక్చువల్‌గా ఈ పీజీకైతే నేనైతే థంబ్‌నెయిల్ అయితే చెప్పాను కదా! సో, పీజీలోకి ఈరోజైతే బజ్జీలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటక్కా స్పెషల్ అంటే ఏం లేదండి. బయట కొంచెం కూల్‌గా వర్షం అయితే పడుతుంది. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. సో, వేడివేడిగా బజ్జీలేస్తే మా వాళ్ళు కొంచెం తింటారు కదా అని చెప్పేసి ఇంకా బజ్జీలైతే చేస్తున్నాను. సో, దీన్ని యాక్చువల్‌గా అయితే 2 పీసెస్ లాగా కట్ చేయాలంట. ఎందుకులే కొంచెం ఒకటే చేసి పెద్దగా చేస్తే తింటారని చెప్పేసి సో, ఇప్పుడైతే ఇంక అన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇలాగే వేద్దామని లాస్ట్ టైం శనగపిండి తీసుకొచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది. ఒక 10 డేస్ అయిపోయింది. ఇంకా ఉండే కొద్దీ పాడైపోతుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. సో, ఇందులో అయితే ఫస్ట్ అయితే నేను శనగపిండి కొంచెం ఉంటలు లేకుండా చూసుకుంటున్నాను. మీ దగ్గర జల్లెడ ఉంటే జల్లి పట్టేసుకోండి. చాలా బాగుంటుంది. కానీ చాలా బాగుంది. బేసన్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. మనకు అప్పుడే తెలిసిపోతుంది. అది అంటే క్వాలిటీ బాగుందా లేదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం ఉంట లేకుండా మొత్తం కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకున్నాక అందులో కొంచెం కారం పొడి, కొంచెం షాజీరా అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఇంకా సోడా పొడి ఇవి 4 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే సో, బాగా అంటే పొడి పిండిలోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే కాదండి అంతకు ముందు 2 టైమ్స్ కూడా చేశాను. సో, కారం పొడి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. సో, పాత మిరపకాయలనమాట. కాకపోతే కొంచెం స్పైసీనెస్
చాలా ఎక్కువ ఉంది. అందుకోసమే కొంచెమే వేస్తున్నాను. సో, ఇవన్నీ వేసుకొని ఇంకొకసారి బాగా కలబెట్టాలి. మన హ్యాండ్‌తో గనుక కలబెట్టేసుకుంటే ప్రాపర్‌గా బాగా మిక్స్ అవుతుంది. అందుకే నేను హ్యాండే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏమన్నా అంటే మిషన్‌తో మనం మొత్తం మిక్స్ చేస్తాం కదా! అలాంటిది ఉంటే మిక్స్ చేసుకోండి, బావుంటుంది. సో, కొంచెమే కదా అని చెప్పేసి నేనైతే ఒక కేజీ అంటే ముక్కాలు కేజీ అంటే కేజీకి ముక్కాలు కేజీ మధ్యలో తీసుకున్నాను క్వాంటిటీ. తీసుకొని అందులో తగినంత వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాననమాట. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేనేం చేశానంటే దాన్ని బాగా కొంచెం స్పీడ్ అయితే పెట్టేశాను. అందుకే మీకు నా హ్యాండ్ అయితే స్పీడ్‌గా తిరుగుతుంది అనిపిస్తుంది. సో, ఇప్పుడైతే చూడండి ఎంత బాగొచ్చిందో. పసుపు అయితే వేయలేదండి. అండ్ ఇటు సైడ్ అయితే ఈలోపు నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని అందులో ఇంక బజ్జీలైతే వేస్తున్నాననమాట. సో, ఎందుకు ఒక సైడ్ అయితే ఘాటులాగా వచ్చింది నాకు. మిగతా అన్ని పక్కల బాగానే వచ్చింది. సో, 2, 3 టైమ్స్ అయితే వేశాను చూడండి. ఏం పర్వాలేదు బాగానే ఉన్నాయని చెప్పేసి ఇంక తినేసాము. అండ్ ఇంకోటి నేను మిర్చికైతే ఒక చోటైతే చాకు తీసుకొని ఘాటులాగా పెట్టేశాను. ఎందుకంటే మనం ఆయిల్‌లో వేస్తాం కదా! ఆయిల్‌లో వేసినప్పుడు బజ్జీ మిరపకాయ అనేది కొంచెం పగిలిపోతుంది అని భయము. అలా పగిలినప్పుడు మన కళ్ళల్లోకొచ్చి పడుతుంది కదా! సో, దానికోసం అని చెప్పేసి ఇలా చేశాను. చూడండి ఎంత బాగొచ్చాయో బజ్జీలు. సో, మనం ఔట్ సైడ్ కొన్నా గానీ ఈ ఈ క్వాంటిటీలో మనకి 10 రూపీస్ కంటే ఎక్కువే పడుతుంది. తక్కువైతే ఉండదు. అంత బాగున్నాయి. సో, టేస్ట్ కూడా బాగున్నాయన్నమాట. మా వాళ్ళైతే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఈవినింగ్ టైం ఎలాగో వర్షం పడుతుంది. అక్క కూడా సేమ్ టైం బజ్జీలైతే వేసింది అని చెప్పేసి ఎన్ని ఇచ్చారంటే నేను ఒక్కొక్క పర్సన్‌కి 2, 2 అయితే ఇచ్చాను. అండ్ లాస్ట్‌లో కొన్ని మిగిలిపోయాయి. మా పక్కింటి ఆవిడకి కొన్ని ఇచ్చాను. ఇంకా మా అక్క వాళ్ళు ఉంటే ఇంక వాళ్ళని రమ్మంటే నైట్ లేట్ అయిపోయిందని చెప్పారు. ఇంకా మిగిలినటివన్నీ నేను బయట పెట్టేశాను. సో, ఒకేసారి బయట పెట్టేస్తే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక 3, 4 అలా తీసుకొని బయటైతే పడేస్తున్నారు. పైన డస్ట్‌బిన్‌లో నేను చెక్ చేస్తున్నాను. ఇంకా ఏమీ అనలేక అందుకే లిమిటెడ్‌గా ఇస్తున్నాననమాట. సో, మొత్తానికైతే బజ్జీలైతే అయిపోయినాయి. ఇంకా నేను డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చూపించలేదు. అండ్ ఇంకొకటి మార్నింగ్ వర్క్‌గా అనమాట ఇది. సో, మార్నింగ్ అయితే పిల్లల కోసం ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబుకైతే చాలా ఇష్టం అనమాట ఇది. అందులోకి ఇంక అన్నం అయితే కర్డ్ రైస్ ఇదైతే పంపిస్తున్నాను. ఒక బాక్స్‌లో పెట్టేసి చూడండి అన్నం అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగ్ అయితే 5:30 అయిపోయింది. పిల్లల్ని లేపి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట బాబుకి. ఇవన్నీ నైటే నేను ఇలా చేసి పెట్టుకున్నాను. కటింగ్ అయితే చేయలేదండి. జస్ట్ ఇలా చేసి పెట్టుకున్నాను అంతే. బాబునైతే లేపేసాను. ఇంకా బాబు చదువుకుంటూ ఉన్నాడు. ఇంకా నేను బయటకొచ్చి కొంచెం వాటర్ అయితే తీసుకొని ఇప్పుడైతే మోటర్ అయితే ఆన్ చేసుకున్నాను. ఎందుకంటే వాటర్ అయితే తక్కువ ఉన్నాయి పైన. నాకు అప్పుడే మార్నింగ్ లేచేసరికి సౌండ్ వస్తా ఉన్నింది. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా మోటర్ అయితే ఆన్ చేశాను. ఇంకా ఎందుకో నాకు మార్నింగ్ లేవగానే ఒక 5, 10 మినిట్స్ కదా బాగా దాహంగా అనిపిస్తుంది. అందుకే వాటర్ అయితే బాగా ఫుల్‌గా తాగేస్తున్నాను. ఇప్పుడు చూడండి పీజీలో ఫుడ్ చూడండి ఎంత వేస్ట్ అయిపోతుందో. సో, బజ్జీలైతే నాకు తెలిసి ఒక 10 బజ్జీస్ అయితే ఉన్నాయి నైటు. మొత్తం తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కదా డిస్ట్రిబ్యూషన్ ఉంటారు. సో, మేము మిగిలితే ఫ్రిడ్జ్‌లో పెట్టడం అలాంటివన్నీ ఏం చేయను. అక్కడే పెట్టేస్తాను. అండ్ ఇదైతే క్యారెట్ ఫ్రై, ఇంకోటి వంకాయ అనమాట. ఇదైతే రాజ్మా అనమాట. ఎంత మిగిలిపోయిందో చూడండి. నా పీజీలో ఫుడ్ అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. అండ్ చాలామందికి తెలీదు. పీజీ అంటే ఏంటక్క అని అడుగుతున్నారు. పీజీ అంటే హాస్టల్. మన సైడ్ అయితే ఏపీ సైడ్ అయితే హాస్టల్ అని పిలుస్తాము. ఇక్కడైతే పీజీ పెయిన్ గెస్ట్ అకామిడేషన్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అండ్ చపాతీలు అయితే అన్నీ అయిపోయినాయి. అన్నం కూడా కొంచెమే మిగిలిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను. సో, మీకు తెలుసు కదా ఇంకా బట్టలన్నీ ఫోల్డింగ్ వేసి కింద అయితే పెట్టేశాను. స్పేస్ అయితే చాలా తక్కువ ఉందని. అందుకే జస్ట్ 2, 3 డ్రెసెస్‌తోనే నన్ను చూస్తూ ఉంటారు. ఈ మంత్ మొత్తం అలాగే అప్ టు 25 వరకు ఇలాగే ఉంటాను. నెక్స్ట్ ఇంకా 25 తర్వాత ఇంకా డైలీ ఇంకొక డ్రెస్ అయితే వేసుకుంటాను. ఈ మధ్య షాపింగ్ అయితే బాగానే చేశాననమాట. చాలా డ్రెస్సెసే తీసుకుంటున్నాను. అండ్ దీవాళికి మనకైతే ఇంకా సేల్ అయితే నడుస్తుంది కదా మీషోలో అండ్ నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ వాటిలో సేల్ అయితే ఉంది కదా! ఏం చూడలేదండి. ఉంది కానీ చాలామంది డ్రెస్సెస్ అవి స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు.
నేనైతే ఏం చూడలేదు. చూద్దాం, తీసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ అయితే ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను కదా! అందుకోసమని మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను. సో, మార్నింగే దీపం పెడితే బావుంటుందని, కానీ అవ్వడం లేదు నాకు. కనీసం ఈవినింగ్ సంధ్యా దీపమైనా పెట్టేస్తాను నేను. అండ్ ఈరోజు బాగా హెడేక్‌గా ఉంది. తలకైతే హెన్నా పెట్టుకోవాలి. సో, బయటికైతే వెళ్తున్నాను. సో, ఈవినింగ్ కూడా వీడియో తీస్తాను చూడండి. సో, ఇప్పుడైతే ఇంకా ఈ డ్రెస్ అయితే నేను కళామందిర్‌లో తీసుకున్నాను. 1000కి 3 టాప్స్ అనమాట. చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి అనమాట. సో, నాకు డైలీ వేర్‌కి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఇప్పుడు టాప్సే వేసుకుంటాను. నైట్ టైము నైటీలు అవన్నీ చాలా తక్కువ అనమాట. సో, ఈ మధ్యనే ఒక 2 నైటీస్ అయితే తీసుకున్నాను. అది కూడా మీకు చూపించాను కదా! అవే అనమాట. సో, తీసుకొని ఇంకా ఏం వాడలేదు. సో, అవి ఇంకా స్టిచ్ అయితే ఇంకా వేసుకోలేదు. వేసుకున్న తర్వాత వేసుకుందాంలే అని చెప్పేసి ఇంక పక్కనైతే పెట్టేశాను. సో, ఈ టేబుల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. మార్నింగ్ 7:30 లోపు నేను. సో, మెయిడ్ అయితే ఈవినింగ్ వస్తుందనమాట. సో, ఈవినింగ్ వచ్చేలోపు నేను అన్నీ క్లీన్ చేసుకోవాలి. లేకపోతే గనక సో, పిల్లలు తినడానికి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు. సో, అదే ఇంక మొత్తం రెడీ అయిపోయినాక ఇప్పుడు మా వాళ్ళకి ఇంకా ఫుడ్ పెడతాను. దేవాంశ్ అయితే నేను తీస్తాను మమ్మీ అని చెప్పేసి ఇంకా మొబైల్ అయితే తీసుకున్నాడు. ఇంకా తీసుకొని ఇంకా నాకైతే వీడియో పెట్టేశాడనమాట. అదిగో వీడియో వస్తుంది చూడు అని చెప్తున్నాడు. సో, ఇప్పుడైతే ఇంకా వీడికైతే కాకరకాయ అయితే పెట్టేశాను. చేదుగా ఉంది అని చెప్పేసి, నాకు నచ్చలేదని చెప్పేసి పెద్ద బాబు అంటున్నాడు. దేవాంశ్ అయితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేస్తున్నాడు. చేదే మంచిదని చెప్పేసి నేనైతే అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటున్నాను. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తాను. కొంచెం ఒక 5-10 మినిట్స్ అలా అయ్యాక తర్వాత వచ్చేసి ఫుడ్ నేనైతే ఏం ప్రిపేర్ చేశానో అదైతే ఇస్తాననమాట. సో, అదే బాబు తింటున్నాడు. సో, ఈరోజైతే ఏం చేయలేదు. యాక్చువల్‌గా అయితే డైలీ టిఫిన్స్ అయితే ఉంటాయండి. ఇంకా ఇప్పుడైతే టిఫిన్స్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. జస్ట్ అన్నమే పెట్టేస్తున్నాను. ఈ మధ్య ఇంకా చిన్న బాబు బాగా తగ్గిపోతున్నాడని చెప్పేసి సో, ఫాస్ట్‌గా తిను అని చెప్తున్నాను. నేను ఫాస్ట్‌గా తింటే చాలా పెద్ద అయితనా అని అడుగుతున్నాడు. అదే తన హ్యాండ్ ఇలా పెట్టేసి చెప్తున్నాడనమాట. సో, ఈ రోజుటి వీడియో అయితే ఇంతే అనమాట. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. సో, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.